సాయిరామ్. వెల్కమ్ టు జ్యోతి స్పెషల్స్. ఇవాళ పనసకాయతో ఆవు పెట్టిన కూర చేసి చూపిస్తాను. ఇవన్నీ ఎలా కట్ చేయాలి ఏంటి అన్నది ముక్కల్లా తరుపుని దీన్ని మిక్సీ పెట్టేస్తానండి. తర్వాత ఇలా పనసకాయ ముక్క తీసుకొచ్చానండి. దానికి ఏంటంటే నిన్న తీసుకొచ్చాను, పసుపు నూనె రాసి పెట్టాను ఫ్రిడ్జ్లో. దీన్ని ముక్కలు కట్ చేసి పొట్టులా తయారు చేసుకుంటాం. దీన్ని ఆవు పెట్టిన కూర ఎలా చేయాలో చూపిస్తాను. ఇలాగ ఇంత సైజు ముక్కలు తరుక్కుని మిక్సీ పడతాం. ఇప్పుడు ఇలాగ మిక్సీలో ఆడుకుని ఇలాగ పొట్టులా చేసుకోవాలి. పనసపొట్టు కూరకి కావాల్సిన పదార్థాలు ఇలాగ ఆవాలు, నువ్వుల పప్పు, 2 ఎండుమిరపకాయలు వేసాను. ఇవి మనం రుబ్బుకోవాలి. వీటికి పోపుకి కావాల్సినవి పల్లీలు, పచ్చిమిరపకాయలు, శనగపప్పు, మినపప్పు, కొంచెం మెంతులు, ఆవాలు, ఇంగువ. ఇలాగ చింతపండు తీసుకున్న గుజ్జు అన్నమాట, అంటే రసం, చింతపండు రసం. ఇది కరివేపాకు, సన్నంగా కట్ చేసుకున్న కరివేపాకు. దీన్ని ఇప్పుడు ఏంటంటే మనం గ్రైండ్ చేసుకుని రుబ్బుకోవాలి. నువ్వుల పప్పు, కొంచెం ఆవాలు, ఒక 2 ఎండుమిరపకాయలు, ఒక 3. ఇవి రుబ్బాక ఎలా తయారు చేసుకోవాలో తర్వాత ఇలాగా పనసపొట్టుని కొంచెం పసుపు వేసి ఇలా ఉడికిస్తున్నాను. కొంచెం ఉప్పు వేసాను, ఒక చిటికెడే ఉప్పు వేసాను. దాన్ని బట్టి మనం చూసుకోవచ్చు. ఇలా ఇది మెత్తగా ఉడికిపోయాక ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇలాగ మూకుడు పెట్టుకున్నానండి. నూనె వేసుకోవాలి. నూనె కొంచెం బాగానే పడుతుంది పోపులన్నీ వేగడానికి. ఇందులో పోపు దినుసులు ఉన్నాయి కదా, మెంతులు, ఆవాలు, శనగపప్పు, మినపప్పు. ఇలాగా ఈ మాత్రం ఇంగు వేసుకోవాలి. అలాగే ఎర్రగా వేగాలి పోపు. ఇంగు వేస్తాం, చాలా మంచి వాసన వస్తుంది. ఇప్పుడు అవి కొంచెం సగం వేగాక పల్లీలు వేసుకోవాలి. నేను పచ్చిమిరపకాయలు నిలువుగా వేసుకుంటానండి. కారం అనిపిస్తే తీసేయచ్చు, కావాలంటే మనం ఆ మధ్యలోనే కొడుకుని తింటుంటే బాగుంటుంది చాలా. అలాగే కరివేపాకు వేసుకున్నాను. ఇలాగా ఎర్రగా వేగిపోయింది కదండి. ఇందులోనే చిక్కగా తీసుకున్న చింతపండు పులుసు ఇలా వేసుకుందాం. ఇప్పుడు ఈ కూరకి సరిపోయినంత ఉప్పు వేసుకుందాం. నేను ఇందాక ఉడికించినప్పుడు చాలా చిటికెడు ఉప్పు వేసాను.
కొంచెం దగ్గరగా అయిపోయింది కదండి. ఇప్పుడు ఉడికించిన పనస పొట్టు ఇందులో వేసుకుందాం. ఇలాగండి ఇలా చింతపండు పులుసులోని బాగా దగ్గరగా అయిపోయింది ఉడికి. ఇలా ఉడికాక ఇందాక మనం ఆవాలు రుబ్బుకున్నాం కదా, నువ్వుల పప్పు, ఎండుమిరపకాయలు, ఇన్ని ఆవాలు, ఒక 2 చెంచాల ఆవాలు వేసాను. ఇది వేసేసుకుందాం. ఇది వేసాక మనం పొయ్యి మీద ఎక్కువసేపు ఉంచుకోండి. చాలా మంచి వాసన వస్తుంది. పొయ్యి ఆపేసుకుందాం. పనస పొట్టు ఆవు పెట్టిన కూర అండి. ఇది చాలా బాగుంటుంది. మనకి అన్ని శుభకార్యాల్లో కూడా ఎక్కువ చేస్తూ ఉంటాము. తర్వాత ఈ సీజన్లో ఎండాకాలంలో పనసకాయ బాగా వస్తుంది. ఇది ఫైబర్ అని కూడా అంటారు. బాగా ఎక్కువ తినమని చెప్తున్నారు ఇప్పుడు. మనం ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. అందరూ ఇలా చేసుకోండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.